ఇప్పుడే కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు, ఫ్యామిలీతోని కూడా దర్శనం చేసుకున్నారు. సార్ ఎట్లా ఉంది దర్శనం? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? నేను చాలాసార్లు వచ్చాను ఇంతకుముందు. ఆ, ఈసారి అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఆ, చూస్తే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ మేనేజ్మెంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది అనమాట. సో ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నా కానీ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. మహా అయితే 1-2 గంటలు స్ట్రక్ అవటం అనేది నార్మల్గా అవుతుంటుంది. కానీ బట్ అన్ని కోట్లాది మంది వస్తున్న క్రమంలో చాలా అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, ఇక్కడ స్థానిక కలెక్టరు, ఎస్పీ, డీజీ గారు కూడా ఇక్కడ స్వయంగా ఉండి వారు పర్యవేక్షిస్తున్నారు. చాలా అంటే గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందనేది అర్థమైపోతుంది. సో ఇక్కడ చాలా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా క్రియేట్ అయింది. సో గవర్నమెంట్ని అండ్ అట్లానే పోలీస్ సిబ్బందిని, ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నారు. భక్తులు కూడా చాలా కోపంతో ఉన్నారు. చాలా వరకు భక్తులు లైన్లో అనుమతించట్లేదు, గద్దెల వరకు అనుమతించలేదు అని చెప్పేసి కొందరు భక్తులు కూడా ధర్నా ఇస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు? ఇది మామూలుగా ఉండేది, ప్రతి ఇయర్ ఉండేది. ఎందుకంటే అందరూ దగ్గరికి రావాలని చూసేటటువంటిది ఇది ఉంటుంది. సో ఇన్ని కోట్ల మందికి అందరూ దగ్గర రావడం అనేది వీలు కాదు కాబట్టి, అండ్ అందరూ కూడా వాళ్ళు ఇటు గేటు అటు గేటు ఓపెన్ చేయమని చెప్పి ఉంటారు. ఓ పద్ధతి ఏదైతే ఫాలో అవుతున్నారో పోలీస్ అది ఫాలో అవుతున్న క్రమంలో ఇట్లాంటి నిరసనలు కానీ లేకపోతే కాస్త వ్యతిరేకత అనేది కొంత నిత్యం చూస్తూనే ఉంటాం, ప్రతి ప్రోగ్రాంలో ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. వీఐపీలకు ఇచ్చిన భద్రత కానీ వీఐపీలకు ఇచ్చిన ట్రీట్మెంట్ సాధారణ భక్తులకు ఇవ్వట్లేదు, కనీసం దర్శనం చేసుకుని ఇవ్వట్లేదు అని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. నిన్న మినిస్టర్ కాన్వాయ్ మీద కూడా దాడి జరిగిన పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? అలానా నాకు ఇక్కడైతే మరి పబ్లిక్ కూడా చాలా స్మూత్గా వెళ్తున్నారు. మరి లక్షలాది మంది పబ్లిక్ కూడా స్మూత్గా వెళ్తున్నట్టు నాకు కనబడ్డది. సో బహుశా నాకు అది దాని గురించి నాకు మంత్రి గారి కాన్వాయ్ మీద ఏదో దాడిందని నాకు ఐడియా కూడా లేదు. ఏం మొక్కుకున్నారు సార్? ఏంటి? అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. అంతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి మొక్కుకున్నా అని చెప్పేసి చెప్తున్న హైడ్రా రంగనాథ్ గారు. ఏంటంటే గతంలో కంటే ఈరోజు అంటే ఈ జాతరకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరిగింది. పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. భక్తులు కూడా పోలీసు చెప్పినట్టు వినండి. భక్తులు ఎక్కడ అంటే ప్రతి జాతరలో జరిగేదే ప్రతి ఒక్కరూ గద్దెల మీదకి పోయి దర్శనం చేసుకోవాలని భక్తులు కోరుకుంటారు. బట్ అది సాధ్యం కాదు. కోట్ల మంది వచ్చే జాతర అందరు గద్దెల దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యం కాదు. కాబట్టి సో పోలీసులు చెప్పినట్టు వింటే భక్తులకు కూడా చాలా స్మూత్గా ఉంటుందని చెప్పేసి జాతరలో ఇటువంటి కామన్గా జరుగుతుంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి. సతీష్తో సురేష్ తిరువల్ కోసం హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.